కరోనా ఉద్యోగాన్ని కాటేసింది. దీంతో లక్షల రూపాయల ఉద్యోగాన్ని కోల్పోయాడు ఆ యువకుడు. కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఉద్యోగం పోయిందనే నిరాశతో ఇంట్లో కూర్చోలేదు. తన ఆలోచనలకు పదును పెట్టాడు. అందరికంటే భిన్నంగా ఆలోచించి తందూరి ఛాయ్ను తయారు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ఛాయ్కి యమ గిరాకీ పెరిగింది. అలాంటి అద్భుతమైన తందూరి ఛాయ్ తాగడానికి ప్రజలు క్యూ కడుతున్నారు. అందరినీ ఆకట్టుకుంటున్న తందూరి ఛాయ్పై స్పెషల్ స్టోరీ. మా ఊరు చించోలి బి గ్రామం, మండల్ సారంగాపూర్, డిస్టిక్ నిర్మల్. 2019లో నా హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నా ఫస్ట్ ఆపర్చునిటీ మ్యారిట్ అనే 5 స్టార్ హోటల్లో హైదరాబాద్లో వచ్చింది. సో అది కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ఇంకొక 3 హోటల్స్లో లెమన్ ట్రీ అండ్ నవోటల్ అండ్ లుఫ్తాన్సా సర్వీస్ గ్రూప్ అందులో జాబ్ చేసిన తర్వాత నాకు అబ్రాడ్లో ఆపర్చునిటీ వచ్చింది. అనంతరం ద పామ్ దుబాయ్ 5 స్టార్ హోటల్ ప్రాపర్టీలో 6 years జాబ్ చేసి యాజ్ ఎ షెఫ్గా. ఆ తర్వాత నేను ఇతర ప్రాపర్టీకి ట్రై చేద్దాం అనుకున్నా. అప్పుడు నాకు క్రూజ్లో జాబ్ వచ్చింది, క్రూజ్ షిప్లో జాబ్ వచ్చింది ఇటలీకి. అది వచ్చిన తర్వాత జాబ్ రిజైన్ చేసి నేను ఇక్కడికి వచ్చాను అన్నట్టు. వచ్చిన తర్వాత ఈ కరోనా ప్రభావం వల్ల ఇమిగ్రేషన్ క్లోజ్ చేశారు ఇటలీకి, అక్కడ అప్పుడు అతి ఎక్కువ ఉండడం వల్ల. సో దాని తర్వాత అక్కడ కూడా నాకు జాబ్ లాస్ అయిపోయింది. సో నాకు ఎక్కడ జాబ్ లేకపోవడం వల్ల, ఉపాధి లేకపోవడం వల్ల నేను ఛాయ్ స్టాల్ పెట్టుకోవడం జరిగింది. ఈ తందూరి ఛాయ్ ఒత్తిడిని దూరం చేయడమే కాకుండా కరోనాను దూరంగా ఉంచుతుందని ఛాయ్ ప్రియులు వెల్లడించారు. అన్ని ఛాయ్ల కంటే ఈ తందూరి ఛాయ్ భిన్నంగా ఉందని, రుచి కూడా బాగుందంటున్నారు కొనుగోలుదారులు. చించోలి ఎక్స్ రోడ్ నుంచి ముందుకు నిర్మల్ పిల్లదారులు విశాఖ పెట్రోల్ పంపు డిసైడ్లో తందూరి ఛాయ్ పెట్టడం జరిగింది. చాలా బాగుంది. డైలీ వచ్చి మార్నింగ్ ఈవినింగ్ వచ్చి తాగుతున్నాము. చాలా హెల్తీగా ఉంది, చాలా బాగుంది. తందూరి ఛాయ్ ఒక డిఫరెంట్గా ఫస్ట్ టైం లాంటిది మా చుట్టుపక్కల ఫస్ట్ టైం ఎక్కడా లేదు.
ఇలాంటి థాట్ వచ్చి లేటినందుకు వాళ్ళకి ఫస్ట్ వాట్సాప్. ఇప్పుడు ఈ తందూరి చాయ్కి అక్కడ డిమాండ్ పెరుగుతోంది. ఈ కొత్త రకం చాయ్ను తాగడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ చాయ్ ఆరోగ్యానికి కూడా మంచిదంటున్నారు చాయ్ తాగినవారు. సరికొత్త తందూరి ఛాయ్కి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది. ఈ కొత్త ఛాయ్ని తాగడానికి జనం ఎగబడుతున్నారు. ఈ ఛాయ్లో పోషకాలతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదని డాక్టర్లు నిపుణులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, HM TV, నిర్మల్ జిల్లా. అకాల వర్షాలు, వరదలు తూర్పుగోదావరి జిల్లాను అతలాకుతలం చేశాయి. కోనసీమ మొదలు మెట్ట వరకు వేలాది ఎకరాల్లో పంట నష్టం సామాన్యులకు శాపంగా మారింది. వేలాది ఎకరాల్లో వేసిన కాయగూరలు, ఉల్లి పంటలు నీట మునగడంతో బహిరంగ మార్కెట్లో వాటి ధరలకు రెక్కలొచ్చాయి. నిన్న మొన్నటి వరకు అందుబాటులో ఉన్న ధరలు అమాంతం పెరిగిపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలో కాయగూరలు, ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సామాన్యులకు అందనంత ఎత్తులోకి ఎగబాకాయి. నిన్న మొన్నటి వరకు అందుబాటులో ఉన్న ధరలు అమాంతం పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు విలవిల్లాడుతున్నారు. రైతు బజార్లలో కాస్తంత తక్కువగా ఉన్నప్పటికీ అవి పరిమితంగా లభిస్తూ ఉండటంతో బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయటం అనివార్యమవుతోంది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నా పరిమితంగా దొరకటంతో ప్రజలు తప్పక బయట కొనుగోలు చేయాల్సొస్తోంది. దీంతో బహిరంగ మార్కెట్లో వ్యాపారులు ఇష్టానుసారంగా రేట్లు పెంచి విక్రయాలు చేస్తున్నారు. ఉల్లి ఎగుమతులు తగ్గిపోవటంతో ప్రస్తుతం రైతు బజార్లలో 30 రూపాయల వరకు ఉల్లి విక్రయాలు జరుగుతున్నాయి. అయితే బహిరంగ మార్కెట్లో మాత్రం కిలో ఉల్లిపాయలు 70 నుంచి 80 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇక ప్రజలు నిత్యం వినియోగించే బీరకాయ, బెండకాయ, వంకాయ, దొండకాయ, మునగ వంటి కాయగూరల ధరలకు రెక్కలొచ్చాయి. బహిరంగ మార్కెట్లో వీటి ధరలు 60 రూపాయల పై మాటగానే ఉంటోంది. చిక్కుడుకాయ, కాకరకాయ వంటి కూరగాయలైతే కిలో 80కి కూడా విక్రయిస్తున్నారు. కిలో టమాటా 60 రూపాయల నుంచి 80 వరకు పలుకుతోంది. ఆకుకూరలు సైతం ఇదే తరహాలో విపరీతంగా రేట్లు పెరిగాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా కాయగూరలు, ఉల్లిపాయలు లభించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కోవిడ్ విస్తృతంగా ప్రబలుతోన్న తరుణంలో ఇలా రేట్లు పెరగటం వల్ల సామాన్యులకు మరింత ఇబ్బంది తప్పదని వాపోతున్నారు. అక్కడ గొరికండికి వాటర్ ఎక్కువ రావడం వల్ల గొల్లప్రోలు, తాడిపర్తి, పిఠాపురం మండలం, అదేవిధంగా కొత్తపల్లి మండలంలో బాగా కూరగాయల పంటలు ఎక్కువ తీవ్రంగా నష్టపోవడం జరిగిందండి. ఈ సీజన్లో ఎక్కువగా వీళ్ళకి కాలీఫ్లవర్, క్యాబేజీ కూడా ఎక్కువ రావడం జరిగింది. పిఠాపురం మండలం మంగితుత్తి గ్రామం నుంచి అది శుభ్రంగా మేము ఈ రోజుకి వచ్చి 2 నెలలు అవుతుందండి కరెక్ట్గా ఊడ్చేది. ఈ ఊడ్చిన కారణం అది ఏంటంటే మొత్తం ఏరు వ్యవస్థ కూడా లేకుండా ఈ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోవడం జరిగిందండి. అందువల్ల ఈ రేట్లు ఇలా పెరగడం జరిగింది. ఆనపకాయ ఇదే రైతు బజార్లో కాయ 10 రూపాయలు అమ్మేవాడి మేము ఇదే రైతు బజార్లో. ఇప్పుడు అదే ఆనపకాయ 20 నుంచి 25 రూపాయల దాకా ఉండడం జరిగిందండి. అంటే వర్షాల వల్ల శుభ్రంగా మొత్తం పంటలన్నీ కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగిందండి. అయితే ఇటీవల తూర్పుగోదావరి జిల్లాను ఒక పక్క గోదావరి వరదలు వణికించగా ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కూరగాయల పంటలు పూర్తిగా కుళ్లిపోయాయని రైతులు వాపోతున్నారు. కోనసీమ వ్యాప్తంగా ఇటీవల సంభవించిన గోదావరి వరదల కారణంగా లంక గ్రామాల పరిధిలో సాగు చేసే కాయగూరల పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. మరోవైపు గోదావరి వరద భయం ఇంకా పొంచి ఉండటంతో ఇంకా 2 నెలల వరకు కాయగూరల సాగు కోనసీమలో సాధ్యం కాదని రైతులంటున్నారు. దీంతో జిల్లాలో అత్యధికంగా మార్కెట్లకు వెళ్లే కోనసీమ కూరగాయలు అందుబాటులో లేకుండా పోయాయి. పత్తిని బట్టి కదా ధర ఉంటుంది. దానికి ఇక్కడ ఎస్టేట్ ఆఫీసర్ నిర్ణయిస్తాడు ఆ రేట్లు. దాని ప్రకారం వీళ్ళు అమ్ముతారు. మరి అది ప్రజలుగా అయితే కొంచెం రేట్లు ఎక్కువే మరి, కానీ ఏం చేస్తాం తప్పదు కదా. రేట్లు మరి వర్షాలు, కాలమానం కూడా మరి బాగోలేదు కదా. దాన్ని బట్టి పాదులు అవి కూడా పాడవుతాయి. అంచేత అక్కడ ఉత్పత్తిని బట్టి మరి ఇక్కడ రేటు నిర్ణయిస్తారు ఎస్టేట్ ఆఫీసర్. దాన్ని బట్టి వీళ్ళు అమ్ముతారు. సరుకు అయితే బాగానే ఉంటుంది. ఇబ్బంది అంటే ధర పెరగటం వల్ల కొంచెం సామాన్య మానవులకి ఎవరికైనా ఇబ్బందే. కానీ మరి నిత్యకృత్యంలో మరి కావాలి కదా కూరగాయలు, దాన్ని బట్టి కొనుక్కోవాలి తప్పదు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మెట్ట ప్రాంతంలో మునుపెన్నడూ లేనంత వర్షాలు కురవటంతో గత కొద్ది రోజులుగా ఏలేరు జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండు కుండను తలపిస్తోంది. దీంతో మెట్ట ప్రాంతంలో ఏలేరు ప్రాజెక్టు నుంచి దిగువకు ఇరిగేషన్ అధికారులు వరద నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం,
వేలాది ఎకరాల్లో కాయగూరలు పంటలు నాశనమయ్యాయి. గత 13 రోజులుగా కాయగూరల పంటలు నీటిలో మునిగిపోవడంతో అక్కడి నుంచి కాయగూరల ఎగుమతి పూర్తిగా నిలిచిపోయింది. జిల్లాలో అత్యధికంగా ఉల్లి సాగు చేసే గొల్లప్రోలు, పిఠాపురంలో ఉల్లి పంట కూడా పూర్తిగా నీట మునిగింది. దీంతో రైతులు పూర్తిగా నష్టాల పాలయ్యారు. మహారాష్ట్ర నుంచి దిగుమతయ్యే ఉల్లిపాయతో పాటు జిల్లాలో సాగు చేసే ఉల్లిపాయలు అందుబాటులో ఉంటే తప్ప ధరలు ఇప్పట్లో అదుపులోకొచ్చే సూచనలు కనిపించటం లేదు. ఈ కరోనా వల్ల అంతలక్క కూడా ప్రజలు సరిగా రాలేకపోవడం వల్ల సరుకులు ఇబ్బందిగా ఉంది సార్. వరదల పరిస్థితి వల్ల మాకు మోకాళ్ళలో నీరు ఉంటుందని చేలోకి వెళ్ళడానికి, ఎవరినైనా వెళ్ళి కోసుకుని రావడానికి ఇబ్బంది పడుతున్నామండి. దానివల్ల కూడా కొద్దిగా రేట్లు పెరిగినాయండి. తర్వాత డ్యామేజ్ ఎక్కువ వచ్చేస్తుందండి. ఈ తడిసిపోవడం వల్ల మచ్చలని, డాగులని అవన్నీ గ్రేడింగ్ చేయకపోతే ఇక్కడ ఎవరో కస్టమర్కి నప్పదు సార్. అలా చేయడం వల్లే కొద్దిగా రేట్లు పెరిగాయండి. ఇది పుష్కలంగా మళ్ళీ కాలమానం బాగుండి మళ్ళీ ఒక నెల పోతే మళ్ళీ రేట్లు డౌన్లోకి వస్తాయి. అయితే రైతు బజార్లలో ప్రజలకు కాయగూరలు, ఉల్లిపాయలు అందుబాటు ధరల్లో విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు అధికారులు. ప్రస్తుతం రైతు బజార్లలో కూడా కాయగూరలు కిలో 40 రూపాయలకు విక్రయించాల్సి వస్తోందని, వర్షాలు, వరదల కారణంగా పంటలకు పూర్తిగా నష్టం వాటిల్లటంతో దిగుబడి పూర్తిగా పడిపోయిందంటున్నారు. దసరా నవరాత్రులకి అది పశ్చిమ బెంగాల్, ఒరిస్సా అంతా కూడా కర్నూలు ఉల్లిపాయ యూజ్ చేస్తారు ఎక్కువగా. అదే టైంలో ఇక్కడ వర్షాల వల్ల కర్నూలు చాలా వరకు 50% లాస్ అయ్యారు రైతులందరూ కూడా. దాని మీద అక్కడ పశ్చిమ బెంగాల్ వ్యాపారస్తులు అయితే ఏమిటి, అక్కడ వినియోగం కోసం అయితే ఏంటి, వాళ్ళంతా కూడా సోలాపూర్ ఉల్లిపాయ మార్కెట్ మీద ఆధారపడటం వల్ల ఈ రేట్లు కొంచెం పెరిగినాయి. అయితే కోనసీమ మెట్ట ప్రాంతాల్లో కాయగూరల సాగుకు ఇప్పట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మరికొన్ని రోజులు ప్రజలకు ధరాఘాతం తప్పేటట్టు లేదు. ఇప్పుడు మన ఊరి వార్తలో సంక్షిప్త వార్తలు చూద్దాం. బీజేపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వ్యవసాయ బిల్లు ద్వారా కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని నయా జమీందారీ వ్యవస్థను తెచ్చిందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పర్యటించిన హరీష్ రావు పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో టీఎస్ఐఐసికి కేటాయించిన సర్వే నెంబర్ 1లో భూములు కోల్పోతున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది. రైతులతో కలిసి వ్యవసాయ భూములను సందర్శించడానికి ప్రదర్శనగా వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ హయాంలో పేదలకిచ్చిన భూములను పరిశ్రమల పేరిట ప్రభుత్వం లాక్కోవాలని చూస్తే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల గ్రామం నుంచి బోనకల్ ఎంఆర్ఓ కార్యాలయం వరకు సిపిఎం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా 5 కిలోమీటర్ల మేర 30 ట్రాక్టర్స్తో ర్యాలీ నిర్వహించింది. కేంద్ర వ్యవసాయ బిల్లులతో పేద రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.